మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. గురుగారు, ఫిబ్రవరి 17వ తారీఖు మనకి అమావాస్య ఉంది. అదే రోజు 5 గ్రహాల కలయిక వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడడం జరుగుతుంది. మరి దీని తాలూకు ఇంపాక్ట్ కన్యా రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? ఫిబ్రవరి 17 నుంచి రాబోయే 3 నెలల్లో కూడా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు? తప్పకుండా అబ్బా. ముందుగా కన్యా రాశి వారికి అందరికీ కూడా శివరాత్రి శుభ ఆశీస్సులు. ఆ యొక్క పర్వతవర్ధిని సమేత రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, అదేవిధంగా భ్రమరాంబ సమేత మన మల్లికార్జున స్వామి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అమావాస్య 17వ తారీఖు, ఈ యొక్క అమావాస్య రోజు మనకు పంచగ్రహ కూటమి మనకు కుంభరాశిలో ఏర్పడబోతున్నది కనుక కన్యా రాశి వారికి అత్యంత ఇది శుభాన్ని తెచ్చిపెట్టబోతున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కన్యా రాశి వారు ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నారు. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, కాళ్లకు సంబంధించిన ఇబ్బందులు కానీ, వివాహ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కానీ, ఇలా మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ అబ్బా ఇక నాతోటి కాదు అని చెప్పి మీరు కూర్చున్నారో, ఇక్కడ నుండి ఒక 3 నుంచి 4 నెలలు మిమ్మల్ని పరిగెత్తిస్తాడు తప్పకుండా. సో ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి ఈ పంచగ్రహ కూటమిపై గురువు యొక్క దృష్టి ఉండడం ద్వారా మీకెంతో శుభంగా మారబోతుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో మరీ ముఖ్యంగా ఎవరైతే కన్యా రాశి వారు 2024 ఆగస్టు నుండి సుమారుగా ఈ 2025 ఆగస్టు, ఇది ఇప్పుడు 2026 ఫిబ్రవరి నెలలో ఉన్నాం, ఇక్కడి వరకు విపరీతమైన కాళ్ళ నొప్పులు కానీ, ఇందాక మనం చెప్పుకున్నటువంటివి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి మీకు ఒక్కసారిగా ఒక 6 నెలలు బిజీగా మారబోయే పరిస్థితి ఉంది. ఏదనుకుంటే అది శుభంగా ఉండబోతుంది. గడిచిన రోజులు చాలా బాధాకరము. ఇప్పుడు నడిచేటువంటి ఈ సందర్భాలు అసలు మీకు ఒక జాక్పాట్ వచ్చేస్తుండడంలో అసలు మీరు ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఓవరాల్గా కార్య సానుకూలత చాలా అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా లక్ష్య సిద్ధి. మీ లక్ష్యం ఏమిటి? ఇది గోల్ కొట్టాలి, అది లక్ష్య సిద్ధి అయిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యా రాశి వారికి శారీరక సౌఖ్యము, చక్కగా ధన సమృద్ధి ఉన్నది ఎక్కడి నుండో. అదేవిధంగా చక్కటి ఆరోగ్యము కూడా మీకు దోహదపడబోతున్నది అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఎవరైతే ఇంకనూ కన్యా రాశి వారు ఉన్నారో మంచి పుణ్యము మూటగట్టుకునేటువంటి పరిస్థితులు, కీర్తి, ఆరోగ్యము, ధనాదాయము, స్త్రీ మూలక ఒక ప్లస్ అంటే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి వివాహానికి సంబంధించినటువంటి రావడాలు, గృహమునందు శుభకార్యాలు చేసుకునేటువంటి పరిస్థితులు, అదేవిధంగా స్వస్థల నివాస ప్రాప్తి అంటే మీరు ఏదైతే మా సొంతింటికి వెళ్ళాలి అని కానీ, నేను ఒక గృహం నిర్మించుకోవాలి అని కానీ, సొంత ఊరిలో మాకు ఒక పేరు ప్రఖ్యాతలు అనేటువంటిది కానీ, ఇలా ఏవైతే ఉన్నావో ఇవి మీకు అత్యంత అద్భుతంగా ఉండబోతుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఒక్కటే మైనస్, మీ వ్యక్తిగత జాతక రీత్యా ఒకవేళ ఇన్ కేస్ బుధుడు గనుక మీకు కంఫర్ట్ జోన్లో లేకుంటే, మీకు గనుక బుధుడు ఒకవేళ మీనంలో కానీ లేదా శుక్రుడు గనుక మీకు లగ్నంలో కానీ ఉంటే, లేదా మీకు శుక్రుడు మీనరాశిలో కానీ కన్యా రాశిలో కానీ ఉన్నట్టయితే చాలా డేంజర్ జోన్ ఉంటుంది. దీంతో పాటుగా మీ భార్యకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, మీ భర్తకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. భార్యది కన్యా రాశి అనుకుందాం, భర్తకు ఆరోగ్య సమస్యలు రాబోతుంది. ఒకవేళ భార్యదే కన్యా రాశి అనుకుందాం, మన భర్తది కన్యా రాశి అనుకుంటే భార్యకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో ఓవరాల్గా కన్యా రాశి ఎవరిదో వారి ఆపోజిట్ క్యాండిడేట్కు ఆరోగ్య సమస్యలు, హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్, పెద్ద మొత్తంలో ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు మాత్రము ఉండబోతున్నవి
కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జాతకములో తప్పకుండా బుధ శుక్రులను మనం 1-2 సార్లు చూసుకోవాలి. ఎందుకంటే మీ లగ్నానికి, మీ రాశికి సంబంధించినటువంటి అధిపతి మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. మరి 6వ ఇంటిలో ఇక్కడ బుధ, శుక్ర, అదే విధంగా సూర్యుడు, చంద్ర, రాహువులు కలుస్తున్నారు. బీ కేర్ఫుల్. ఇక ఎటువంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకోవాలి గురుగారు వీళ్ళు? వీరు జాగ్రత్తలు అంటే ఒకటే చెప్తున్నా కదా, వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవడం. ఎందుకంటే వీళ్ళకి రెమెడీ అవసరం లేదు, బాగుందని చెప్పారు. ఓకే. సో బాగుంది అన్నప్పుడు మళ్ళీ ఏం పూజలు అవసరం లేదు, జస్ట్ నమస్కరించుకుంటే చాలు. ఒకవేళ వీరి జన్మ జాతకంలో కనుక మనం చెప్పినవి ఉంటే మాత్రం అది చూసుకొని ముందుకు వెళ్ళాల్సింది. ఏ పూజ చేసినా ఇవాళ రేపు 50-60 వేలు ఉన్నవి, 1 lakh కూడా ఉన్నవి, 70-80 వేలు ఉన్నవి. సో వ్యక్తిగత జాతకానికి ఏమున్నది, ఒక అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడితే సరిపోతుంది. గత కొన్ని రోజుల నుండి కూడా మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత ఎంతో మందితో మాట్లాడడం జరుగుతున్నది. వారందరూ ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే అరే గురువుగారు, ఈ విషయం మీకెట్లా తెలుసు, ఇది ఎంతో సీక్రెట్ విషయం కదా అని అనుకున్నా కూడా నాకు అన్నీ తెలుస్తాయి తల్లి అని చెప్పి మాట్లాడిన సందర్భాలు. గురువుగారు, నాకు బ్రేకప్ జరిగింది, మీకెట్లా తెలుసు అని ఎంతో మంది అడిగారు. సో తప్పకుండా పిన్ టు పిన్, ఏదో మాట్లాడామా, ఏదో ఇబ్బందికరంగా అనేటువంటిది ఉండదు. కనుక 100% నేను మాట్లాడితే నేను ఒక మీ ఇంట్లో మనిషిలాగా, అంటే మీ యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఏ ఒక ఫాదర్గా కావచ్చును, యాజ్ ఏ ఒక వెల్వేషర్గా కావచ్చును, యాజ్ ఏ ఒక ఎట్లా అనుకున్నట్లా మీ ఇంట్లో మనిషిలాగా మాత్రం నేను కనెక్ట్ అయ్యి నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఏదో మాట్లాడామా వెళ్ళామా అన్నట్టుగా కూడా నాకు ఒక ఛాలెంజ్ ఉండాలి. అంటే మీ జీవితంలో గడిచింది, గడుస్తుంది, జరగబోయేది నేనే చెప్తా అని చెప్తున్నా. కనుక ఇలా చెప్పడము జరిగింది, అందరూ సంతోషంగా ఉండడం జరిగింది. సో తప్పకుండా మరొకసారి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీ అందరికీ అని చెబుతూ, మరి చాలా కాల్స్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ చాలా వస్తూ ఉన్నవి. కొందరికి కొంచెం అటు ఇటుగా లేట్ కూడా అవుతూ ఉన్నది. సో ఏమీ అనుకోవద్దును, చెప్తున్నా కదా మీ ఇంట్లో మనిషి అని చెప్పి, నేను మీ మనిషిని అని చెప్పి అనుకోండి. ₹1 అటో ఇటో తప్పుగా కూడా నేను మీకు కనెక్ట్ అనేటువంటిది కావడానికే గతంలో గడిచినవి, నడుస్తున్నవి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాబోయే రోజులలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది. మరి ఈ ఇంపాక్ట్ మీకు ఉంటుందా, లేదా మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు నడుస్తున్నాయా? ఒకవేళ గురువు, చంద్రుడు యాక్టివేషన్లో ఉన్నట్టయితే మనకి ఇది గజకేసరి యోగం. మరి ఈ గజకేసరి యోగంలో మీరు అమ్మో నాది కుంభరాశి, నాకు ఈ యొక్క నా లగ్నంలోనే జరుగుతున్నదే ఈ యొక్క పంచగ్రహ కూటమిని భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి మాది మేషరాశి, అయ్యో మేషరాశి ఏలినాటి శనిలో ఉంది కదా, అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకంలో మీకు అత్యంత అద్భుతంగా గ్రహాలు ఉన్నాయా, ఆ దశ అంతర్దశలు నడుస్తున్నాయా, చాలు, మీరే విజయం పొందుతారు. ఈ పంచగ్రహ కూటమి తర్వాత, పంచగ్రహ కూటమి ముందు కూడా మీరు రాసి పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశ నడిస్తే మాత్రము టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి, ఎలాంటి భయం అవసరం లేదు. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేది మీరు ఈ 2026 డైరీలో రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.